దిస్ ఇస్ డాక్టర్ శ్రావ్య వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. నార్మల్ గా సమ్మర్ అనగానే అందరూ బాడీ హైడ్రేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోమని, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకొని బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకోమని చెప్తూ ఉంటారు. సో వీటిలో ఒకటైన కోకోనట్ వాటర్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో కోకోనట్ వాటర్ లో ఉండే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏంటి అంటే దీంట్లో ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి? సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అనే ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటు వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ఇది లో క్యాలరీ డ్రింక్ అనమాట. అంటే మనకి ఇప్పుడు 250 ml ఆఫ్ కోకోనట్ వాటర్ కనుక మనం తీసుకుంటే 6 to 7 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్ మాత్రమే మనకు వస్తాయి. ఇంకా క్యాలరీస్ వచ్చేసరికి 45 to 60 కిలో క్యాలరీస్ మాత్రమే మనకి అందుతుంది. సో ఈ కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే థర్మో రెగ్యులేషన్, అంటే మన బాడీలో ఉన్న హీట్ ని తగ్గించి మన బాడీలో pH మెయింటైన్ చేస్తూ, అంటే ఏదైతే మనకి ఇప్పుడు ఎండలో వెళ్ళినప్పుడు మనకి ఎక్సెస్ గా స్వెట్టింగ్ జరిగి ఎలక్ట్రోలైట్స్ లూజ్ అవుతాము, అది బ్యాలెన్స్ చేయడానికి, బాడీలో pH మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది, బాడీలో హీట్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీంట్లో ఉండే వైటమిన్ సి, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో హీట్ వల్ల అంటే ఎండ వల్ల ప్రొడ్యూస్ అయిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడానికి, ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కోకోనట్ వాటర్ లో ఉండే సైటోకైనిన్స్ అనే ఎంజైమ్స్ మన డైజెషన్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏదైతే ఎండ దెబ్బ అంటే వడదెబ్బ వల్ల మనకి కొంతమందికి స్టమక్ అప్సెట్ అయ్యి డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయో వాళ్ళలో మనకి స్టమక్ ని సూతన్ చేయడానికి, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ సైటోకైనిన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కోకోనట్ వాటర్ మన దాహాన్ని కూడా తగ్గిస్తుంది, బాడీని హైడ్రేటెడ్ గా ఉంచి బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లీస్ట్ ఒక బోండమైనా తాగడానికి ప్రయత్నించండి.